100 అబద్ధాలు చెప్పైనా ఓ పెండ్లి చేయాలి అంటారు పెద్దలు. ఎందుకు? మంచో చెడో ఓ ఇల్లు నిలబడుతుంది, ఓ సంసారం చక్కగా అవుతుంది. పెండ్లైన తర్వాత అన్ని అర్థం చేసుకుంటారు, సర్దుకొని సాగిపోతారు అని అట్లా అన్నారు కావచ్చు. అంటే ఏందన్నట్టు, అబద్ధం ఆడినా అది మంచి కొరకే అన్నట్టు కదా. కానీ ఈ పాకిస్తాన్ దేశపోడు చూడుండ్రి, చేసేదే లంగా లఫంగ్ పనులు రా అంటే దాంట్లో పుట్టడు అబద్ధాలు దునియా మీద ఎగజల్లుతున్నాడు. తప్పుడు వార్తలకు అడ్డు లేదు, పాకిస్తాన్కు సిగ్గే లేదు అన్నట్టు చేస్తున్నారు బడివేగాళ్ళు. 1000 అబద్ధాలు ఆడి మేమే యుద్ధ వీరులం అన్నట్టు చెప్తున్నారు. సిగ్గు లేకుండా పాత ఫోటోలకు కొత్త రంగులు అద్ది అబద్ధాన్ని నిజమని ప్రపంచాన్ని నమ్మించే పని చేస్తున్నది. ఇగో ఈ ఫోటో చూడుండ్రి, యుద్ధానికి సిద్ధంగా ఉన్న పెద్ద పెద్ద నౌక పడవలు, వాటి మీద ఎగురుతున్న విమానాలు, అంటే చాలు బాంబుల వర్షం కురిపించడానికి రెడీగా ఉన్న పాకిస్తాన్ దేశం అని ఈ ఫోటోను విడుదల చేసింది. మా దేశం సత్తా చూసి భారతదేశం వెనుకకు తగ్గింది. ఇది మా పవర్, ఇది మా వీరత్వం, ఇది మా బలం, ఇది మా శూరత్వం అన్నట్టు సోషల్ మీడియాలో పెట్టింది. దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా నిజమే అనుకునేటట్టు చేసింది. కానీ అసలు నిజం ఏంటిదంటే, ఈ ఫోటో చైనా దేశం పాకిస్తాన్ దేశాలు సముద్రం మీద యుద్ధ విన్యాసాలు చేసినప్పటి ఫోటోలట. ఆ పాత ఫోటోను గుర్తుపట్టకుండా ఉండేటానికి అసలు ఫోటోలున్న 2 విమానాలకు తోడుగా ఇంకో విమానాన్ని ఫోటోషాప్లో అతికిచ్చి ఇద్దెలవడ్డారట. కానీ పాకిస్తాన్ దేశపోని పుండకోరు బుద్ధిని మనోళ్ళు ఉత్తగానే గాని పెట్టిండ్రు. వాయ్ ఎక్కడిదే ఈ ఫోటో? పాకిస్తాన్ చైనా దేశము ప్రాక్టీస్ చేస్తున్నప్పటి ఫోటో కాదా అనే? ఎందుకే అబద్ధానికి పుట్టినట్టు చేస్తావు, అబద్ధాలు ఆడేతానికి పుట్టినట్టే చేస్తావు అని పాకిస్తాన్ దేశాన్ని ఇజ్జత్ తీసి ఇంటెనకేసిండ్రు. ఫేక్ వార్తలు పుట్టించే దేశం పేరు పాకిస్తాన్ కాకుండా ఫేకిస్తాన్ అని పెట్టుకుంటే మంచిగా ఉంటది కదనే అన్నట్టు మనోళ్ళు ప్రపంచానికి తెలిసేటట్టు చేసిండ్రు. ఇట్లా ముఖం మీద కాండ్రించి ఉమ్మినా కూడా మాకు సిగ్గుశనం అనేదే లేదు అన్నట్టు మళ్ళా అబద్ధాలు చెప్పుడు అలవాటైనట్టు చేస్తున్నారట. శిషి ఎట్లా బుద్ధి జ్ఞానం వస్తుందో ఏమో పోన్రి. రాబోయే కాలంలో తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేంత శక్తి, సామర్థ్యాలు, గొప్ప నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ, సాధించే సత్తా ఎవలకున్నాయి అనుకుంటారు మీరు? ఇంకెవరు? మళ్ళా కేసీఆర్ సీఎం అవుతాడు, తర్వాత కేటీఆర్ అవుతాడు కావచ్చు, జనం కోరుకుంటే హరీష్ రావు అవుతాడు కావచ్చు, కడమ పార్టీలు గెలిస్తే దాంట్లో ఉన్న పెద్ద లీడర్లు అవుతారు కావచ్చు అనే కదా మీరు అనుకునేది. కానీ ఆ లీళ్ళు కాదు, ఇగో గీ లీడర్ అమ్మ అవుతుందట సీఎం. రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అవుతావని ఇన్నరా? రాబోయే తరంలా కవితమ్మే సీఎం అవుతుందట. జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా అని చెప్తారు కదా, హాగో వాళ్ళతోని సీఎం అవుతావు అని చెప్పించుకున్నది. ములుగు జిల్లాలున్న రామప్ప గుడికి పోయి మొక్కులప్ప చెప్పుకున్న కవిత అక్కడనే ఉన్న కోయల తానికి పోయి 2 చేతులు జాపింది. ఎక్కడనైనా ఒక్క చెయ్యి చూస్తారు గాని కవిత కాబట్టి 2 చేతులు జాపి నాకు ఎసొంటి భాగ్యం కలుగుతుందో చెప్పుమన్నది. సీఎం అయితే అనగానే వెనుకకున్న కార్యకర్తలు వెనుక ముందు ఆలోచన చేయకుండా ఒక్కసారి కవితక్క నాయకత్వం వర్దిల్లాలే అని చేయగొడుతూనే ఉన్నారు. మరి కవిత సీఎం అయితే కేసీఆర్ ఏం చేస్తాడు, కేటీఆర్ ఏం చేస్తాడు, హరీష్ రావు ఇంకేం చేస్తాడు? మొదటిసారి గెలిచి ఒక్క మహిళను మంత్రి చేయని పార్టీ ఇప్పుడు మహిళా ముఖ్యమంత్రిని చేస్తుందని ఎట్లా అనుకున్నారు కావచ్చు. తర్వాత ఇంకేం చెప్పిందో ఇనుండ్రి. మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, తెలంగాణ బాగుంటుందా? థాంక్యూ. జై తెలంగాణ. మీరు బాగుంటారు, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుందని చెప్పినాక నా సంగతి సరే గాని తెలంగాణ ఎట్లుంటదని అడిగింది. తెలంగాణ బాగుంటది అనుడితోని జై తెలంగాణ అన్నది. కవితకు భవిష్యత్ చెప్పిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్ బాగు చేయాలని అడిగిండ్రు. మీ భవిష్యత్ మంచిగానే ఉన్నది కానీ మా ఊరికే రోడ్డు లేదు, దాన్ని ఏపించుండ్రని మనవి చేస్తున్నాం అనే వరకు ఇదివరకే మనవి చేసినావు, మళ్ళా కూడా చేద్దామన్నది. ఇక కవిత సీఎం అవుతుందని చెప్పిన ముచ్చట మీద చాలా మంది సోషల్ మీడియాలో పొట్టు కామెంట్లు పెడుతున్నారు. అరే ఇప్పుడు ఎన్నికలు లేవు, పాడలేవు, సీఎం అనిపించుకుంటున్నది ఏంది కవిత? ఆ సోది చెప్పిన వాళ్ళు ఏమన్నా అనుభవంతో చెప్పిండ్రా అంటే అది కాదు, వాళ్ళు చిన్నపిల్లల తీరుగానే ఉన్నారు. ఎందుకు ఇట్లా చెప్పించుకుంటున్నది? ఎక్కడికి పోయి నేనే ముందు అన్నట్టు చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీలా నేనే పెద్ద లీడర్ని అనిపించుకునే పనులు చేసినట్టు కొడుతున్నది. తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా నేను అక్కడనే ఉంటా అన్నట్టు చేస్తున్నది. మరి పార్టీ చెప్తేనే చేస్తున్నదా లేక తన సొంత ఆలోచనతోనే చేస్తున్నదా అనేది మనకు తెలియదు. కానీ ఈ నడుమ ఇన్నేళ్ల తెలంగాణలో సామాజికంగా సమానత్వం సంపాదించుకోలేకపోయినామని సొంత పార్టీ పరిపాలనని ప్రశ్నించినట్టు చేసింది. ఇగో ఇప్పుడు సీఎం అవుతావు అనిపించుకుంటున్నది. రాబోయే కాలంలో సీఎం అవుడేమో గాని రాబోయే కాలంలో కవిత తీరు ఎట్లుంటది అనేది చూడాలి.